ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 2వ అధ్యాయం 2వ రోజు పారాయణం. సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసము ఆచరించవలసిన విధి క్రమమును మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత గలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడై ఆలకింపుము. కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానాన్ని చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివుడి దేవునకు బిల్వపత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలెను. ఆ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి ఎంతయు జాగరణ చేసి పురాణ పఠనమనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానాన్ని ఆచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానమును చేయవలయును. అటుల చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనాన్ని పెట్టి తాము భుజించవలయును. ఉండగలిగిన వారు సోమవారం నాడు ఇట్లు కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతాన్ని ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణమొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరుచుతున్నాను, శ్రద్ధగా విను. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడ యువకుడికిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములను శాస్త్రములను అభ్యసించిన వాడై ఉండినందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూత దయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామ స్మరణ చేయువాడును. అగుటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుతున్నందున అత్తమామలు ఆమెను తమ ఇంట నుండి వెడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె ఎంత అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యాలు చేసినను సహించి చింపొమ్మనక విడువక ఆమె తోడునే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠూరిని గయ్యాలి తనమున కేవించుకొని ఆమెను కర్కస అని ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదల అందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయము చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త ఎన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహముని ఎవ్వరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన గొనిపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో బండ వైచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీయూ ఎరగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యమును చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారాల వ్రతమును పాడు చేసి నానా జాతి పురుషుల తోడును రమించుచు వర్ణ సంకరాలయ్యను. అంతయే కాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారిని కూడా దుర్బుద్ధులను నేర్పి పాడు చేసి విటులకు తాచి ధనార్జన కూడా చేయసాగెను.
జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలమెక్క రీతిలో నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహ ప్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినమున శరీర పటుత్వము కృశించి కురూపి అయి భయంకర రోగముతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులయే ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగైనా చూసేవారు కాదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తాము నిటులైనను పలకరించునని ఆ వీధి మొహమైనా చూడకుండిరి. కర్కస ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయెను. బతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చెయ్యని పాపిష్టిరాలు కదా. చనిపోయిన వెంటనే భయంకురాలైన యమభటులు ఆమెను కొంపోయి రాజ అగో యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్రం అంతా ఇంత కాదు, వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చి ఇనుప స్తంభానికి కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. వీటులతో సుఖించినందులకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు కాను ఆమెను ఇనుప గదులతో కొట్టిరి. ప్రతివ్రతను వ్యభిచారుణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడివేసిరి. తల్లిదండ్రులు అత్తామామలకు అపకీర్తి తెచ్చినందున సీసము కరిగించి నోటిలోను చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలను కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాక నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు కల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెర్రిలు కుట్టినవి. ఆమె చేసిన పాములకు ఇంట 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుతుండిరి. ఆ ప్రకారమున నరక బాధలను అనుభవించి కడకు కళంగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధలు పడలేక తిరుగుచుండక కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచు ఉండిరి. ఇట్లుండగా ఒకానొక శ్రోతీయ బ్రాహ్మణుడు కార్తీక సోమ వ్రతమాచరించి ఉపవాసముంచి సాయంత్రము నక్షత్ర దర్శనాన్ని చేసి బలి అన్నము నురుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికెగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నమగుట చేతను ఆ రోజు కార్తీక సోమవారమగుట వలనను ఆ కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలయును శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలయును ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకి వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికెగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడెను. మరలా విప్రుడు బయటికి వచ్చి, ఎవరు నువ్వు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనక 15 జన్మలకు ముందు విప్రకులాంగను నేను. వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠిరోగినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకము అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నాన్ని తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షాన్ని కలిగింపుము అని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యానికి ఎగెను. వింటివా జనకరాజా? కావున నీవు ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి శివ సాన్నిధ్యాన్ని పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్ల చెప్పదొడంగిరి.
2వ అధ్యాయము సంపూర్ణము. స్వస్తి.